భక్తుడు నిత్య ఆనందవాది అయినటువంటి సుదర్శన్ గారికి ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఆయన కలకాలం ఇంతే ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటూ మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొన్న ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కూర్చొని సమావేశం నిర్వహించి వ్యూహం ఏం చేయాలనేటువంటి దాంట్లో వాళ్ళకి చర్చ చేసి చెప్పిండు. అసెంబ్లీ సమావేశాల్లో మన వ్యూహం ఏందనేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో వ్యూహం ఏంది అనే విషయాన్ని కేసీఆర్ గారు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు చెప్పడం జరిగింది. మరి ఏం వ్యూహమయ్యా అంటే నిన్న బయటపడ్డది, వాళ్ళు టీషర్ట్లు వేసుకొని రేవంత్ రెడ్డి అదాని ఇద్దరు ఒకటే అని టీషర్ట్లు వేసుకొని వచ్చారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమి సభ్యులు అదాని మోడీ ఏక్ హే అని చెప్పి టీషర్ట్లో స్టిక్కర్ వేసుకొని పోతే, భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ విమర్శిస్తూ ఉంటే, ఇండియా పక్షాలు విమర్శిస్తూ ఉంటే బీఆర్ఎస్కి ఎందుకు బాధ అయిందో అర్థం కాలే. వీళ్ళ వ్యూహం ఇట్లా మనకు కనిపిస్తూ ఉంది. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ సభ్యులా పనిచేసిరంటేనేమో అది వేరే, కానీ బీఆర్ఎస్ పార్టీ సభ్యులు అక్కడ బీజేపీని కాంగ్రెస్ ఎదుర్కొంటా ఉంటే బీజేపీ తెరవు ఎట్లా పోతారు, బీజేపీని అంటారా అట్లా అని వీళ్ళు టీషర్ట్లు వేసుకొని దిగిరు. వీళ్ళ వ్యూహం ఇది. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీని కేసీఆర్ గారు ప్రొటెక్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక్కడ వాళ్ళ వ్యూహం అదే. వాస్తవానికి వ్యూహంలో భాగంగా మీరు పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం ఏది బొమ్మ వేసుకొని వస్తే అదో శృంగారం ఉండేది, అది కూడా చేయకపోతే ఇటు సభను అవమానించే విధంగా మీ కార్యకలాపాలు చేపడుతుంది. ప్రతిపక్ష నాయకుడు రాడు అందరు అనుకున్నట్టుగానే రాడు అనుకున్నాం, రాడు, వస్తాడన్న నమ్మకం కూడా లేదు, బాయికానే ఉన్నాడు. విషయం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీకి ప్రజా సమస్యల మీద చర్చించడానికి అంశాలు లేకుండా పోయినాయి. ఏం చేయాలనో అర్థం కాక ఈ పిస కార్యక్రమాలకు తెరలేపి ఆయనత అమరవీరుల స్తూపం కాడ కూర్చొని ఏదో నిరసన కార్యక్రమం చేపడితే ఎవరో వచ్చి అమరవీరులు అపవిత్రం అయిపోయినాయి అని చెప్పి ఆడ పాలు పోసి కడిగిపోయారట. అది పరిచయం. వ్యూహాలు, మీ వ్యూహరచన, అధికార పక్షాన్ని ఇరుకునబెట్టే తత్వం, ఇవన్నీ ఉత్తాయే. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా చెప్పాలంటే ఇంకా చెప్తా ఉన్నారు వాళ్ళు, ఎవరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ 9న ఎందుకు పెడుతురో మాకెరికే, సోనియా గాంధీ గారి జన్మదినం కాబట్టి మీరు ఆమె జన్మదినం సందర్భంగా ఈ వేడుకలు చేస్తా ఉన్నారు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అది చేయలేదు. కేసీఆర్ గారు డిసెంబర్ 9 తారీఖు రోజు దీక్ష విరమించిండు. తల్లి సోనియా గాంధీ యూపీఏ సర్కార్ ప్రకటన చేసింది, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చిదంబరం గారు డిసెంబర్ 9 తారీఖు రోజు ప్రకటన చేస్తే ఆ అర్ధగంటకే కేసీఆర్ గారు నిమ్మరసం దాగిండు నిమ్స్లో. అంటే కేసీఆర్ గారు పునర్జన్మెత్తినటువంటి రోజు డిసెంబర్ 9. కేసీఆర్ గారు పునర్జన్మెత్తిన రోజు మంచి రోజు కాదని మీరు అనుకుంటున్నారా టీఆర్ఎస్ పార్టీ నాయకులు? వాస్తవానికి ఆ సోనియా గాంధీ గారు యాదృచ్ఛికంగా ఆమె జన్మదినం అయినప్పటికీ ఆ రోజు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేటువంటి ప్రకటనను విడుదల చేస్తే కదా కేసీఆర్ గారు మీరు నిమ్స్లో నిమ్మరసం దాగింది. మీరు నిమ్స్లో నిమ్మరసం దాగిన రోజే తెలంగాణలో సోనియా గాంధీ గారి ప్రకటన చూసి పటాకులు పేలినాయి. కాబట్టి కేసీఆర్ గారు మీరు పునర్జన్మెత్తిన రోజు మంచిది కాదని మీరు అనుకుంటే మేమేం చేయలేం దానికి. అంతే, మీరు పునర్జన్మెత్తినటువంటి రోజు దాన్ని మంచిది కాదని మీరు అనుకుంటే దానికి ఎవరేం చేయలేరు, మీ కర్మ అది. కానీ ఒక్కటి మాత్రం కరెక్ట్, నిన్న నేను శాసన మండలిలో మాట్లాడినా, మీరు తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని చూసుంటే సెక్రటేరియట్ ముంగట ఎంత అందంగా ఉంది. నేను సభలో మాట్లాడినా ఇదే అంశాన్ని.
తెలంగాణ తల్లి వస్త్రం చూస్తా ఉంటే అందులో మాకు బాయికాడ బాలమ్మ దేవత కనిపిస్తా ఉంది అధ్యక్ష, మా పోచమ్మ తల్లి కనిపిస్తా ఉంది, మా మైసమ్మ తల్లి కనిపిస్తా ఉంది. అందులో ఆ గుండ్లు, ఆమె తిలకము, ఆమె బొట్టు ఏదైతే ఉందో మా తల్లిని చూసినట్టుంది అధ్యక్ష. గతంలో ఎప్పుడు కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని గతంలో పెట్టినారు విగ్రహాన్ని, కానీ అది మా తల్లులకు ఎక్కడ దగ్గర కనిపించలేదు అధ్యక్ష. ఇవాళ ఉన్నటువంటి ప్రతిరూపం ఏదైతే ఉందో ఆ ప్రతిరూపంలో మా అమ్మ కనిపిస్తా ఉంది అధ్యక్ష, మా ఆడబిడ్డలు కనిపిస్తా ఉన్నారు. బైరాన్పల్లిలో ఉన్నటువంటి మా మహిళ ఆడపడుచులు కనిపిస్తా ఉన్నారు, మా చాక లైలమ్మ కనిపిస్తా ఉంది దాంట్లో. కాబట్టి ఈ విగ్రహం అనేది మార్చకుండా ఇది ఎల్లకాలం తెలంగాణ రాష్ట్రానికి అంతరాత్మనే ఆ ప్రతిరూపమైనటువంటి ఈ తెలంగాణ తల్లి. కాబట్టి గౌరవ మంత్రివర్యులకు కూడా అందరు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది ఒక్క సచివాలయంలో ఉంటే సరిపోదు అధ్యక్ష, ప్రతి కలెక్టరేట్ లో ఇది ఉండాలి, ప్రతి కార్యాలయంలో ఈ చిత్రపటం ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. తెలంగాణ తల్లిని మనం గౌరవించుకున్న తర్వాత ఇంకా ఆమెకు మనం అంతకంటే పెద్దగా నివాళులు అర్పించాల్సింది ఏమీ లేదు. కానీ ఒక మాట అయితే చెప్తా, ఆ అమ్మ మనందరమ్మ, ఇది అన్ని పార్టీలకు అమ్మ, సకల తెలంగాణ ప్రజలకు అమ్మగా భావించి మనమందరం కూడా ఆ తల్లిని ఒక సింబాలిక్ గా ఆదర్శంగా తీసుకొని ఆమె కట్టు బొట్టు వేషాధారంలో ఉన్నటువంటి ఆ ప్రతిరూపాలన్నింటినీ మన నిజ జీవితంలో కూడా కొనసాగించాలని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఈ విగ్రహాన్ని రూపొందించినటువంటి రూపశిల్పికి నేనైతే కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇంకా అదే కాదు, ఎంత బాగుంది చూడు విగ్రహం, చూడు. అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది ఏమంటున్నారంటే బతుకమ్మ ఉంటే బాగుండేది కదా అనేటువంటి మాట అడిగితే, నేను సీఎం గారి ఛాంబర్లో కూర్చున్నా చాలాసేపు. కూర్చుంటే ముఖ్యమంత్రి గారి విజన్ ఇక్కడ చూపిస్తా, అది విగ్రహం ఏది ఇదే, ఒక్కసారి ఆ విగ్రహం చూడండి. ఇగో ఇది ఇక్కడ బతుకమ్మ ఉంటే బాగుండేదంటే మళ్ళా నీకు అందులో బతుకమ్మ కనిపిస్తుందా లేదనంటే ఎట్లా సార్ అంటే, ఇక్కడ క్లియర్గా ఈ తాంబాలంలో ఈ తాంబాలంలో నిలబడ్డ గౌరమ్మనే కదా, బతుకమ్మను పెట్టుకుంటే మీద గౌరమ్మను పెట్టుకుంటాం కదా, ఈ త్యాగాల బతుకమ్మ మీద ఈ గౌరమ్మ నిలబడ్డదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎంత అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసిండో నాకు. అంటే విషయం ఏంటంటే ఈ రూపం ఏదైతే ఉందో ఇక్కడ కింద మీరు చూస్తే పిడికిళ్ళు ఉంటాయి, పోరాటం ఉంటుంది. ఆ పోరాటంలోంచి ఇట్లా ఆకాశానికి ఎత్తిపట్టేటువంటి బతుకమ్మ హస్తాలన్నీ ఇట్లా ఉంటాయి. ఆ హస్తాల్లోంచి గౌరమ్మ రూపంలో ఉన్నది బతుకమ్మ. ఇగో ఇక్కడ మనం చూస్తే ఆ తాంబాలంలో నిలబడ్డ గౌరమ్మ రూపంలో ఉన్నది బతుకమ్మ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ ఆలోచన, అంటే ఇది అందరం కలిసి ఎక్స్పర్ట్స్ అందరం కలిసి ఆలోచన చేసి ఏ ఒక్కటి మిస్ కాకుండా చెప్పాలనేటువంటి ఉద్దేశం, చూపించాలనే ఉద్దేశంతో ఈ రూపాన్ని తీసుకొచ్చినట్టు చెప్తా ఉంది. ఇట్లా కొంగు నడుముకు చుడితే ఒకసారి చూడండి, మన ఆడబిడ్డలు కొంగు నడుముకు చుడితే పౌరుషానికి ప్రతీక, యుద్ధానికో లేకపోతే ఇంకొక ఏది మన శ్రమకో అని చెప్పి ఆ విధంగా పోయేటువంటి ఒక సాధారణ ఏది తెలంగాణ సగటు ఇంటి మహిళ ఎట్లుంటుందో ఆ రూపంలోకి తీసుకురావడం జరిగింది. ఇక కేటీఆర్ గారు ఎన్నో టీవీ 9లోనో ఎన్నో మాట్లాడుకుంటే చెప్తా ఉన్నాడు, తల్లికి కిరీటం ఉండొద్దా, తల్లికి నగలు ఉండొద్దా అని చెప్పి చెప్తాడు. మీరు పెట్టినే రోల్డ్ గోల్డ్ నగలు సార్, మీరు పెట్టినే రోల్డ్ గోల్డ్ నగలు. మేము ఒరిజినల్గా తెలంగాణ ఆడపడి చేసుకునేటువంటి బంగారు నగలనే పెట్టినాం. బంగారు నగలు అంటే మీన్స్ అది కాదు, మీరు పెట్టిన ఏమో రోల్డ్ గోల్డ్. మీరు రోల్డ్ గోల్డ్ తయారు చేసిరు తెలంగాణ తల్లిని, మేము ఒరిజినల్ తెలంగాణ తల్లిని ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తే మీకు వాస్తవానికి ఈ రూపాలను చూసే కదా మీకు వెనకట కళ్ళు మండినాయి, ఈ రూపాలను చూసే కదా మీరు అణచివేతకు గురి చేసిరు, ఈ రూపాలను చూసే కదా మా ఆడబిడ్డలందరినీ బతుకమ్మలాడిచ్చిరు వీటన్నిటిని ఇప్పించి. మీకు సహజంగానే నచ్చదు ఇదంతా. మా తెలంగాణ తల్లి ఇప్పుడు ఒరిజినల్ తల్లి. ఏం కింద కడాలు ఉన్నాయా లేదా, కాళ్ళ కడాలు కూడా పెట్టిరు.
కాళ్ళ కడాలు కూడా పెట్టరు. మీ దాంట్లో పెడతారా ఎవరన్నా? సాధ్యమా? ఫోటో. కాబట్టి ఫోటో ఉందా? సో ఈ రకంగా తెలంగాణ పౌరుషానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణ నిండుదనానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి తెలంగాణ తల్లిని అవమానించాలని చూడడం, అది సాటర్డే ఫ్రైడేకి పోయినా పాతది. ఏం కావాలో ఫోటోనా? నా దగ్గర ఉందా? కదా ఇటువంటి తల్లిని అవమానించడం కోసం, అంటే వాళ్ళకు కూడా తెలుసు. రైట్. ఇగో చూడండి, పిడికిల్లో ఎత్తి పట్టిన తాంబాలంలో గౌరమ్మ లెక్క ఎంత బాగుందో. ఈ పిడికిలన్నీ కూడా పువ్వుల్లాగా, తర్వాత ఇది బతుకమ్మ లాగా కనిపిస్తుంది. ఇట్లా ఇట్లా లేవట్టినట్టు, ఇట్లా పైకి ఎత్తినటువంటి బతుకమ్మ లాగా. ఇది వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అంతుబట్టని విషయం ఏంటంటే, సో దీని మీద అలిగేషన్ చేయాలనుకున్నారు, ఈ బతుకమ్మ లేదు ఇదని. అసలు నిండు రూపమైనటువంటి బతుకమ్మనే కొలువు తీరినట్టుగా ఉంది అనేది వాళ్ళకి ఇంకా అర్థం కాలే. సో నిన్న ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించిండు ఏది సచివాలయంలో. సచివాలయానికి ఇప్పుడు ఒరిజినల్ కళ వచ్చింది. ఒరిజినల్ కళ సచివాలయానికి ఇప్పుడు వచ్చినట్టుగా ఇప్పుడు గట్ల ఉండే. అందశ్రీ గారు ఒక మాట చెప్పిండు అదే వేదిక మీద, మీరు చేసినటువంటి తెలంగాణ తల్లి గుళ్ళల్లో పెడతానికి పనికొస్తుందేమో కానీ ఈ తల్లి గుండెల్లో పెట్టుకోవడానికి పనికొచ్చే తల్లి అనేటువంటి గొప్ప మాట చెప్పిండు. గుండెల్లో పెట్టుకోవచ్చు. ఇంకంతేకాదు, తెలంగాణ చరిత్రను కాలరాయాలని చూసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫ్యామిలీకి కూడా చెంపపెట్టులాగా. గూడ అంజన్న గుర్తున్నాడా కేసీఆర్ గారు? మీకు గూడ అంజన్న గుర్తున్నాడా? జయరాజ్ గారు గుర్తున్నారా? సుద్దాల అశోక్ తేజ గుర్తున్నాడా? భాషం యాదగిరి గారు గుర్తున్నాడా? ఇట్లా 9 మంది కవులకు ఎక్క యాదగిరిరావు తెలంగాణ అమరవీరుల స్తూపం ఏదైతే గన్పార్క్లో ఉందో దానికి రూపశిల్పి ఎక్క యాదగిరిరావు. వాళ్ళందరి కుటుంబాలు తెలంగాణ జీవితంతో, తెలంగాణ ఉద్యమంతో ముడిపడి ఉన్నటువంటి కుటుంబాలు. ఆ కుటుంబాలను ఎన్నడొక్కనాడు తొంగి చూడనటువంటి గత పాలకుడు కేసీఆర్ గారు, ఇది సిగ్గుచేటు మీకు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 9 మంది కవులకు వాళ్ళ పోరాటాన్ని గుర్తిస్తూ తామరపత్రంతో పాటు, తామరపత్రం అంటే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అత్యున్నత గుర్తింపు పత్రాన్ని ఇస్తూ తలా ₹1,00,00,000 వారి కుటుంబాలకు సాయం చేస్తూ ఫ్యూచర్ సిటీలో తలా 300 గజాల స్థలం ఇస్తా ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు, లేనంటలేను. తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకొక మాట కూడా చెప్పాలా. అయితే నేను వెంటనే అక్కడ ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి గారు, నేను, కడియం శ్రీహరి గారు డిస్కస్ చేసుకుంటున్నాం. ఒక విమలక్క కూడా ఉంటే బాగుండేదంటే వేం నరేందర్ గారు లేదన్నా అడిగినాం కానీ వాళ్ళ పార్టీ సిద్ధాంతాలకు ఇది వ్యతిరేకంగా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో అట్లా కొద్దిగా ఊరుకోవాల్సి వచ్చిందని చెప్పి వాళ్ళు వివరణ ఇచ్చారు. విషయం ఏంటంటే, నీవు ఉద్యమకారులను గుర్తించకపోతివి. ఎంత ఇచ్చినా పాశం యాదగిరి గారు తన తెలంగాణ అస్తిత్వం కోసం ఆయన గొంతు జించుకున్నాడు కదా. భాషలో ఓనవాళ్ళు కూడా నేర్పించాడు. ఓనవాళ్ళు నేర్పించాడు కదా. జర్నలిజం నేర్పించిండు. పని చక్కగా చేయకపోతే మోరిలలో మొక్కలు పెట్టుకుని తిట్టిండు రాజకీయ నాయకులని. ఈ రోజు కూడా అదే స్టాండర్డ్తో ఉంటాడు ఆయన. సో అటువంటి వ్యక్తిని గౌరవించుకోవడం అంటే చిన్న విషయం కాదు. బండి వెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్ల పోతో కొడుకో నైజాము సర్కరోడా అని చెప్పి గర్జించినటువంటి బండి యాదగిరిని ఏనన్నా గుర్తుపెట్టుకురా మీరు? యాదకున్నాడా? గద్దరన్న వస్తే 3 గంటల పాటు ఎర్ర టెండలో ప్రగతి భవన్ కాడ కూర్చోబెట్టినో తప్ప అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి మీరు ఇలా గద్దరన్న కూతురికి కంటోన్మెంట్ టికెట్ ఇచ్చి, ఆ తర్వాత సాంస్కృతిక సారథ్యం చేసి గద్దరన్న కుటుంబానికి ₹1,00,00,000 ఆర్థిక సాయం చేయబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. తామర పత్రం, అలాగే గద్దరన్న కుటుంబానికి ఫ్యూచర్ సిటీలో 300 గజాల స్థలం ఇవ్వబోతా ఉంది. ఎన్నడన్నా ఏ ఒక్కరొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగలే. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ త్యాగాలు చేసినటువంటి కుటుంబాలను గుర్తించాలనేటువంటి నిబద్ధతతో చేసినటువంటి కార్యక్రమం. బాధ్యత గల ప్రభుత్వం చేస్తున్నటువంటి పని, బాధ్యత లేని వాళ్ళు చేస్తున్నటువంటి పని ఒక మీది గది. బాధ్యత లేని వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రజల సమస్యలపైన మాట్లాడకుండా, సభకు రాకుండా దాచుకునేటువంటి, తల దాచుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. సో కాబట్టి తెలంగాణ ప్రభుత్వం
నేను నిన్న ముఖ్యమంత్రి గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ సచివాలయం ముందు ఉన్నటువంటి తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు ఏదైతే ఉందో దానికి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ పేరుగా మార్చండి అని చెప్పి చెప్పడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. బహుశా త్వరలో అది మార్చేటువంటి అవకాశం ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిన్న చేసినటువంటి కార్యక్రమం ఇది ప్యూర్గా తెలంగాణ మట్టి బిడ్డల కోసం చేసిన కార్యక్రమము. దానిపైన అవాకులు చెవాకులు పేల్చడం అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సరికాదు. మీ పద్ధతి మార్చుకోండి. మీరు సరైన పందాలో వచ్చి నిజంగా ప్రజల పక్షాన ఒకటో అరో ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే వాళ్ళ పక్షాన మాట్లాడితే హర్షిస్తారు. అంతేగాని మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము రాద్ధాంతమే చేయాలి, మాకు అధికారం పోయింది, మాకు నిద్ర పడతలేదు, మేము అర్జెంటుగా కాళ్ళు బట్టి కింది గుంజాలి అనేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరు హర్షించరు, వీటిని ఎవరు కూడా సమర్థించరు. కాబట్టి కేసీఆర్ గారు మీ వ్యూహరచన ఏదైతే ఉందో మీ వ్యూహరచన అదానీ అంబానీ ఒకటని చెప్పి కాంగ్రెస్ పార్లమెంటు వేదికగా లొల్లిపెడతా ఉంటే లేదు రేవంత్ అదానీ ఒకటని చెప్పి బీజేపీకి ఎందుకు ఒత్తబాడుతా ఉన్నారు? మీరు బీజేపీతో ఏం పని మీకు? కాదు, అదానితో అంత వాటిని మీరు మీరు కదా కేసీఆర్ కేటీఆర్ కదా. మీరు అదానికి ఇచ్చినటువంటి వాటిని ప్రజాశ్రేయస్సు కోసం రద్దు 100 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఇస్తామంటే నీ 100 కోట్లు వద్దుపో అని చెప్పి వాపసు పంపిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం కదా. ఇక శాసన మండలి సమావేశాలు, శాసనసభ సమావేశాలు నిన్న ప్రారంభమై ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం పైన చర్చ జరిగింది. చర్చ జరిగిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సలహాలు సూచనలు లేవు, ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. ఇక భారతీయ జనతా పార్టీ నాయకులు కొద్దిగా మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మండలిలో సంపూర్ణంగా ఆ తల్లి ప్రతిరూపానికి మద్దతు తెలుపుతా ఉన్నాం, చాలా బాగుందనేటువంటి మాట ఆ నాయకులు కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి సభకు వచ్చి సభకు రాకపోయినా సరే కనీసం సచివాలయం కాడికి పోయినా ఆ తల్లికి పూలమాల వేసి నివాళులను అర్పించరారి, లేకపోతే ఆ తల్లికి దండం పెట్టుకొని రండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మరొకసారి ఆహ్వానం తెలుపుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు రమ్మంటే రాలే, ఏది ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని రమ్మంటే రాలే. కాబట్టి మీరన్నా వచ్చి ఆ దండం పెట్టుకొని పొర్రి మీ బుద్ధి అన్న మారుతుంది. సో ఇది తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి సమగ్రంగా నిన్న జరిగినటువంటి కార్యక్రమం. అయితే ఒకసారిగా పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ హిస్టరీ చూద్దాం. బీసీలకు సంబంధించి డీటెయిల్స్ ఆఫ్ ఓటర్స్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2,15,382 మంది ఓటర్లు ఉన్నారు సంగారెడ్డిలో. 2,15,382 మంది ఉంటే ఎంతమంది ఓటర్స్ ఉన్నారు బీసీలు అంటే 59.98% ఓటర్లు ఉన్నారు. అంటే 1,29,186 మంది. ఓన్లీ సంగారెడ్డి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 1,29,186 ఓట్లు ఓన్లీ బీసీలే. ఇక నంబర్ ఆఫ్ ఓసీ రెడ్డి ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే 11,049 మంది ఉన్నారు. 11,049 మంది మాత్రమే ఉన్నటువంటి రెడ్డి ఓటర్లు. ఈ బీసీ ఓటర్లు ఎంతమంది 1,29,186 మంది ఉన్నారు. ఇక ఈడ 15 సార్లు ఎలక్షన్లు జరిగినాయి ఇప్పటి వరకు. 15 సార్లు ఎలక్షన్ జరిగితే 2 సార్లు మాత్రమే బీసీ ఎమ్మెల్యే అక్కడ గెలవగలిగిండు. ప్రస్తుతం ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ. ఇక 1957 నుంచి చూస్తే కిష్టంచారి అట ఇండిపెండెంట్గా గెలిచిందట. రామచంద్రారెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 62లో, నరసింహారెడ్డి 67లో, 72లో రామచంద్రారెడ్డి, 78లో నరసింహారెడ్డి, ఇక 83లో రామచంద్రారెడ్డి, 83 నుంచి 89 వరకు. ఇక 94లో సదాశివారెడ్డి, 99లో కె సత్యనారాయణ భారతీయ జనతా పార్టీ నుంచి అక్కడ గెలవడం జరిగింది. ఇక తూర్పు జయప్రకాష్ రెడ్డి 2004 నుంచి 2009 మధ్యలో గెలవడం జరిగింది. ఒకసారి ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండు, ఆ తర్వాత 2009లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి గెలిచిండు. ఇక తర్వాత 2014లో చింతా ప్రభాకర్ అక్కడ విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత 2018లో చింతా ప్రభాకర్ 2014, 2023 ఇతను బీసీ ఎమ్మెల్యే. తూర్పు జయప్రకాష్ రెడ్డి జగ్గారెడ్డి గారు 2018లో గెలిస్తే 2023లో చింతా ప్రభాకర్ గారు మళ్ళీ గెలవడం జరిగింది. ఇక 2023 ఎలక్షన్ ఓట్ షేర్ని కనుక ఒకసారి చూస్తే చింతా ప్రభాకర్ గారికి 83,112 ఓట్లు పడ్డాయి, జగ్గారెడ్డి గారికి 74,000 ఓట్లు పడ్డాయి. సో పులిమామిడి రాజు గారికి 20,000 ఓట్లు పడ్డాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది 83,000 ఓట్లు సాధించి 44.32% తోటి. ఇక జెడ్పీటీసీ రిప్రజెంటేషన్స్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ చూస్తే సంగారెడ్డి బీసీ ఉమెన్ అయితే బీసీ గౌడ్కి ఇచ్చిరు,
కొండాపూరు అన్రిజర్వ్డ్ అయితే బీసీ కుర్మకిచ్చిరు, సదాశివపేట అన్రిజర్వ్డ్ అయితే ఓసీ రెడ్డికి ఇచ్చిరు, కంది అన్రిజర్వ్డ్ అయితే ఓసీ రెడ్డికి ఇచ్చిరు. 59.98% బీసీలు ఉన్నటువంటి ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇద్దరు బీసీ జెడ్పీటీసీలు ఉంటే 5.13% ఉన్నటువంటి ఓసీలు ఇద్దరు జెడ్పీటీసీలు కాగలిగారు ఇక్కడ. సో మొత్తానికి సంగారెడ్డి నియోజకవర్గంలో ఏది 2 సార్లు మాత్రం బీసీ ఎమ్మెల్యే, ఇద్దరు జెడ్పీటీసీలు మాత్రం ఉండగలిగారు. సో ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి ఓటు బ్యాంకే విపరీతంగా ఉంది. 60%, దాదాపు 60%, దాదాపు 60%, 8% అంటే 60% ఓట్లు ఓన్లీ బీసీలే. ఇది సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించినటువంటి లెక్క. అయితే ఇక ఒకసారి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. వెబ్సైట్లో గ్రూప్ 2 హాల్ టికెట్లు ఈ నెల 15, 16 తేదీల్లో రాత పరీక్ష. 783 పోస్టులకు 5,51,943 మంది అప్లై. రాష్ట్ర వ్యాప్తంగా 1368 పరీక్షా కేంద్రాలు ఏర్పాట్లు పూర్తి చేసిన టీజీపీఎస్సీ. సో గ్రూప్ 2 రాయబోతా ఉన్నటువంటి అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు, ఆల్ ది బెస్ట్. గ్రూప్ 2 వాయిదాను వేయలేం, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ చేసిందట. గ్రూప్ 2 యథావిధిగా కొనసాగేటువంటి అవకాశం కల్పించింది హైకోర్టు. ఇక ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా, ఆర్బీఐ కొత్త గవర్నర్గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ఈ నెల 11 నుంచి ఆయన ఈ బాధ్యతలు తీసుకుంటారు. 3 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. శక్తికాంత దాస్ పదవీ కాలం మంగళవారంతో ముగుస్తుంది. రైట్గా జననీ జయ కేతనం సంబురంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ. సెక్రటేరియట్లో 1000 మంది సమక్షంలో ప్రారంభించిన సీఎం. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ పండుగ. సీఎం రేవంత్ రెడ్డి మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా విగ్రహం. తెలంగాణ తల్లి నమూనాను మారిస్తే చట్టపరంగా చర్యలు. విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు తెలంగాణ పయనం. 9 మంది కవులు కళాకారులకు 1 కోటి నగదు, 300 గజాల ఇంటి స్థలం. వీళ్ళలో గూడ అంజయ్య, గద్దర్, అందెశ్రీ, గోరెటి వెంకన్న, బండి యాదగిరి, జయరాజు, సుద్దాల, పాశం యాదగిరి, ఎక్క యాదగిరిరావు. ఇక ఉద్యమ ఆకాంక్షలను నెరవేరుస్తూ ముందుకు సాగుతామని ప్రకటన. రాష్ట్ర చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రారంభించింది. సెక్రటేరియట్ ఎదుట వేలాది మంది సమక్షంలో 20 అడుగుల తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఆకుపచ్చ చీర, ఎర్ర రంగు రవిక, మెడలో గుండ్లు, తీగ అంటే కంటే, హారం, ఎడమ చేతిలో వరి, జొన్న, సజ్జ, మక్క కంకులు, కుడి చేతితో రాష్ట్రాన్ని ఆశీర్వదిస్తున్నట్టు తెలంగాణ తల్లి. ఇంకోటి అమ్మ ఆశీర్వదిస్తుంది, ఇది చేయి గుర్తుకు సింబల్ అంటారు. లక్ష్మీదేవత ఆశీర్వదిస్తుంది, దేవతలందరూ ఆశీర్వదిస్తూనే ఉంటారు. వీళ్ళందరూ చేయి గుర్తులేనా? ఇక కాంగ్రెస్ వాళ్ళేనా? కుడి చేతిలో రాష్ట్రాన్ని ఆశీర్వదిస్తున్నట్టు తెలంగాణ తల్లి దర్శనమిచ్చింది. కార్యక్రమంలో మంత్రులు, ఉన్నతాధికారులు, కవులు, కళాకారులు 1000 మంది జనం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సంక్షోభం నుంచి సంక్షేమం వైపు, అవినీతి నుంచి అభివృద్ధి పదం వైపు, విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తాం. దీనిపై భవిష్యత్ కార్యాచరణను అసెంబ్లీలో ప్రకటిస్తామని వెల్లడించారు. ఆకాంక్షలు నెరవేరుస్తూ ముందుకు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఏ ఆకాంక్షల కోసం కొట్లాడామో 10 ఏళ్లు అవి నిర్లక్ష్యానికి గురయ్యాయని, తెలంగాణ ఆకాంక్షలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు అవమానాలు, స్వరాష్ట్రంలో 10 ఏళ్లు నిర్లక్ష్యానికి తెలంగాణ ప్రజలు గురయ్యారు. ఇవి ఉండకూడదనే టీఎస్ను టీజీగా మార్చుకున్నాం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం పాటను తెలంగాణ గీతంగా చేసుకున్నాం. ఇప్పుడు అధికారికంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకున్నాం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న అధికారికంగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమం, పండుగ వాతావరణంలో తెలంగాణ తల్లి వేడుకలను జరుపుతామని ప్రకటించారు. అందశ్రీ గంగాధర్ రమణారెడ్డికి సన్మానం. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ, తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త జేఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ వీసీ గంగాధర్, తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పి రమణారెడ్డిని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు. తెలంగాణ కవులు, కళాకారులకు సముచిత స్థానం ఇస్తామని చెప్పారు. కృష్ణా, గోదావరి నదులు హైదరాబాద్లో ప్రవహిస్తే ఎట్లా ఉంటుందో నలుమూలల నుంచి ఆడబిడ్డలు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో పాల్గొనడం చూస్తుంటే అంత అద్భుతంగా ఉందని, ఈ ఘట్టం చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. నిన్న విగ్రహావిష్కరణ సందర్భంగా సోమవారం సెక్రటేరియట్ ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం పూలు జల్లుతున్న సీఎం రేవంత్ రెడ్డిని చూడొచ్చు. తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటేరియట్ ముందున్నటువంటి ఫోటోను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక రష్యాలో అసద్, ఇక సిరియా నుంచి పారిపోయిన ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మాస్కో చేరుకున్నారు. అయితే రాజకీయ శరణార్థిగా అసద్తో పాటు ఆయన ఫ్యామిలీకి మానవతా దృక్పథంతో ఆశ్రయం కల్పించామని రష్యా ప్రభుత్వం వర్గాలు పేర్కొన్నాయి. రైట్గా సిరియా నుంచి వారిపోయినటువంటి అధ్యక్షుడు రష్యా చేరుకున్నట. ఇక ఢిల్లీలో 40 స్కూళ్లకు బాంబు బెదిరింపంట. ఢిల్లీలోని దాదాపు 40 స్కూళ్లకు సోమవారం ఉదయం బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినాయి. అయితే స్కూల్ యాజమాన్యాలను నిందితులు $30,000 అంటే 25 లక్షల రూపాయలు డిమాండ్ చేసిరట. అమ్మా, ఇక ఆశాల ఆందోళన ఉద్రిక్తం.
ఉద్రిక్తత, డిమాండ్లు నెరవేర్చాలంటూ కోటిలోని డిఎంఎండ్హెచ్ఎస్ ఆఫీస్ ఎదుట ధర్నా, ఆశాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఇరు వర్గాల మధ్య తోపులాట, సిఐపై చేయి చేసుకున్న మహిళలు, పలువురు ఆశా వర్కర్లకు గాయాలు జరిగినట. ఆశాల ఆందోళన జరిగింది నిన్న కోటిలో. వాళ్ళు వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సిఐని చెంప మీద కొట్టిందట ఆమె. ఫోటో తీసుకుంటా ఉన్నారు. రైట్గా తెలంగాణ తల్లి విగ్రహం ఆత్మగౌరవానికి ప్రతీక, అందరితో చర్చించే విగ్రహ రూపకల్పన. అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రజల మనోభావాలకు అద్దం పట్టింది డిప్యూటీ సీఎం భట్టి. తెలంగాణ తల్లుల రూపం పొంగులెట్టి, మట్టి బిడ్డల ప్రతిరూపం సీతక్క. కలెక్టరేట్లు ప్రభుత్వ ఆఫీసులో విగ్రహాలు పెట్టాలి. పొన్నం కన్న తల్లిలా తెలంగాణ తల్లి విగ్రహం. కూనంనేని చేతిలో బతుకమ్మ ఉంటే బాగుండేదని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అంటా ఉన్నాడు. ఇక తెలంగాణ తల్లి విగ్రహం మన ఆత్మగౌరవానికి ప్రతీక అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందరితో చర్చించే విగ్రహానికి రూపకల్పన చేశామని చెప్పారు. తెలంగాణ దేవత, తెలంగాణ తల్లి 2 అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వజ్ర వైడూర్యాలు, భుజకీర్తులు, కిరీటాలతో ఉండాలా, తల్లిలా ఉండాలనే ప్రశ్న వచ్చినప్పుడు తల్లి ప్రతిరూపమే ఉండాలని మేధావులు, ఉద్యమకారులు, కళాకారులు, ఎమ్మెల్యేలు సూచించారు. తెలంగాణ తల్లిని చూస్తే మన తల్లిని చూసిన స్ఫూరణ కలిగేలా విగ్రహాన్ని రూపొందించామని చెప్పారు. సోమవారం అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహంపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక ఈ నెల 16కు అసెంబ్లీ వాయిదా, ఆ రోజే బీఎస్సీ సమావేశం. రేపు ఎల్లుండి ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు ఉన్నాయట. శిక్షణా తరగతుల కార్యక్రమం ఉంది. ఇంకా రాజస్థాన్కు సీఎం రేవంత్ రెడ్డి 11 నుంచి 13 వరకు ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉండబోతా ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 11 నుంచి 13 వరకు ఇతర రాష్ట్రాల్లో ఆయన పర్యటన ఉండబోతా ఉంది. ఇక ఏపీ బీజేపీ నుంచి రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. ఈసారి ఏపీ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యకు అవకాశం దక్కింది. ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానం సోమవారం 3 రాష్ట్రాల నుంచి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. రైట్, ఇక్కడ సతీష్ అనేటువంటి వ్యక్తికి రాజ్యసభ సీట్ వస్తుందని చెప్పిన మీకు లిస్ట్లో ఉంటుంది చూడ్రి. సానా సతీష్ అనేటువంటి వ్యక్తికి వస్తుందని చెప్పిన వచ్చింది చూడ్రి. అది ఎట్లొచ్చింది ఏం కథ అనేది ఆర్ కృష్ణ నాకు తెలుసు. సో మొత్తానికి ఆర్ కృష్ణ లక్కీ. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడే. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఎదురుదెబ్బ. పౌరసత్వంపై కేంద్ర ఉత్తర్వులు సవ్యనన్న కోర్టు. చెన్నమనేని పిటిషన్ డిస్మిస్, తప్పుదోవ పట్టించినందుకు సీరియస్. 30 లక్షల జరిమానా విధించిన న్యాయస్థానం నెలలోగా చెల్లించాలన్న ఆదేశం. చివరికి న్యాయం జరిగిందని ఆది శ్రీనివాస్ అంటా ఉన్నాడు. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వం తీసుకుని ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. 15 ఏళ్ళు అక్కడ పోటీ చేసి గెలిచిండు. దొంగ సర్టిఫికేట్లు పెట్టిండని కోర్టు తేల్చేసింది. 15 ఏళ్ల తర్వాత ఒక రాజకీయ దొంగను గుర్తించేటువంటి పని అంటే 15 ఏళ్ళు అన్యాయం జరిగింది అసలు ఆ విషయంలో మాత్రం 100%. ఇక తెలంగాణ తల్లిని గాంధీ భవన్ కు పంపిస్తాం, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తామని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. మన తెలంగాణ తల్లి బీదగా ఉండాలనా అని ప్రశ్న. ఏ కిరీటం మీ డాడీని ఆల్రెడీ ఫామ్ హౌస్ పంపినాము. మిమ్మల్ని ఏమైనా పంపేది ఉంటే ఈ చెర్లపల్లికో చెంచల్గూడకో పంపేది ఉంటే ఆ కార్యక్రమం పూర్తి చేయమంటే చేస్తాం. మీకు అంత ఉత్సాహంగా ఉంటే తెలంగాణ తల్లిని ముట్టుకోవడం అంటే మరొకసారి మా బైరాన్పల్లి ఆడబిడ్డలతో ఆడుకున్నట్టే గుర్తుపెట్టుకోరు. కిరీటం ఉన్న తెలంగాణ తల్లి ఫోటోను డీపీలుగా పెట్టుకోవాలని, పాలాభిషేకాలు చేయాలని పిలుపునిచ్చిందట. దుండిగల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసిందట. గట్టిగా అసెంబ్లీకి మళ్ళా కేసీఆర్ డుమ్మా. ఫామ్ హౌస్కే పరిమితమైన ప్రతిపక్ష నేత, పార్టీ నేతలకు దిశానిర్దేశాల వరకే సరి. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు దూరం. ప్రభుత్వం ఆహ్వానించినా స్పందించలే. జూలై 25న బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతామని హెచ్చరిక. అంతకుముందు ఆ తర్వాత అసెంబ్లీలో కనిపించారు బీఆర్ఎస్ చీఫ్. జూలై 25 తారీఖు నాడు బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతామని పోయినట్టే. ఇక చీల్చులు లేడు చెండాడు మనమంతో చెండాడుకుంటున్నాడు. అంతకు ముందు ఆ తర్వాత అసెంబ్లీలో కనిపించని బీఆర్ఎస్ చీఫ్. ఓన్లీ డైలాగులే అంతే. సారు ఫామ్ హౌస్ నుంచే ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తారట. ఇక నిలదీయడమే బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ అట. ఫామ్ హౌస్ నుంచే గట్టిగా నిలదీస్తారట. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఎల్ఐసి బీమా సఖీ యోజన ఇక మహిళల కోసం కొత్త పథకం ప్రారంభించిన
ప్రధాని మోడీ 2 లక్షల మందికి నియామకం, మహిళా ఏజెంట్లకు స్టైఫండ్ కూడా ఇస్తారట. తొలి 3 ఏళ్లు అందజేత, 10th క్లాస్ ఉత్తీర్ణత, 18 నుంచి 70 ఏళ్ల వయసు వారు అర్హులు. ఇక ఆర్థిక వ్యవహారాలపై చైతన్యం, బీమాపై అవగాహన లక్ష్యమంట. జీవిత బీమా సంస్థ వెబ్సైట్లో దరఖాస్తుల స్వీకరణ షురు అయింది. గట్టిగా అమ్మ రూపమే ప్రతి ఇంట్లోని కన్న తల్లిలా తెలంగాణ తల్లి. నమూనాను మార్చితే ఊరుకోం, అవమానిస్తే చట్టపరంగా చర్యలు. తెలంగాణ సంస్కృతికి రూపమైన బహుజన తల్లి, జాతి అస్తిత్వానికి ప్రతీకగా విగ్రహ రూపకల్పన. మేధావులు, ఉద్యమకారుల అభిప్రాయం మేరకే గత 10 ఏళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. టీజీని పునరుద్ధరించి రాష్ట్ర గీతాన్ని ప్రకటించాం. 9 మంది ఉద్యమకారుల కోటి 300 గజాలు. అసెంబ్లీ విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్. రాష్ట్ర వేడుకగా తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం. మండల స్థాయి వరకు డిసెంబర్ 9 పండుగ. ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహణకు ఆదేశాలు. తెలంగాణ తల్లి రూపాన్ని ఆమోదిస్తూ ఉత్తర్వులు. మాటలు చేతలతో అగౌరవపరచడం నేరం అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. తెలంగాణ తల్లి ఉద్యమకాలం నుంచి ఓ ఉద్వేగం. ఆ ఉద్వేగానికి ఇప్పుడు అధికారిక రూపం వచ్చింది. ప్రశాంత వదనంతో ఆకుపచ్చ చీరలో గ్రామీణ మహిళను పోలి ఉండే రూపంతో ఉన్న విగ్రహాన్ని సచివాలయ ఆవరణలో రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసింది. హుస్సేన్ సాగర్ తీరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ తల్లిని బహుజనుల తల్లిగా అభివర్ణించారు. ప్రతి ఇంట్లోని తల్లికి ప్రతిరూపమే విగ్రహ రూపమని, దాన్ని మార్చినా ఏ రూపంలో అవమానించినా చట్టపరంగా తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ తల్లిపై తొలుత అసెంబ్లీలోనూ, ఆ తర్వాత సచివాలయ ప్రాంగణంలో జరిగిన సభలను ఆయన మాట్లాడారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు భారీగా హాజరైన జనం అభివాదం చేస్తున్న సీఎం రేవంత్. ఏపీ కేబినెట్లోకి నాగబాబు రాజ్యసభ సీటుకు బదులుగా మంత్రి పదవి ఇస్తురట. కూటమి పార్టీల నడుమ అంగీకారం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. ఎమ్మెల్సీని చేసి ఇస్తారా, ముందే ఇస్తారా? ఖాళీ అయిన 3 ఎంపీ స్థానాల్లో ఒకటి తన అన్నయ్యకి ఇవ్వాలని పవన్ వినతి. ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావుకు ముందే హామీ ఇచ్చామన్న బీజేపీ, టీడీపీ. ఆ తర్వాత సానా సతీష్ ఎంటర్ అయిపోయాడు. ఎస్, సానా సతీష్ సీటుకు సంబంధించి రవిప్రకాష్ స్టూడియోలో జరిగినటువంటి ఒక చర్చ కొన్ని నెలల క్రితం. సో జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు కె నాగేంద్రబాబు త్వరలో రాష్ట్ర మంత్రివర్గంలో చేరనున్నారు. రాజ్యసభ సీటు వదులుకున్నందుకు ప్రతిగా ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. కూటమి పార్టీల మధ్య ఈ మేరకు అంగీకారం కుదిరింది. ఆయన కేబినెట్లోకి తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రాత్రి ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి 3 ఎంపీ స్థానాలకు స్థానాలు ఖాళీ అని. మళ్ళీ ఏపీ నుంచి రాజ్యసభకు కృష్ణయ్య. ఇక బీజేపీ తరఫున పెద్దల సభకు సభ్యత్వం పొందిన వెంటనే టీడీపీ నుంచి బీదా, తర్వాత సానా నామినేషన్లు ఏకగ్రీవమైనట్టుగా. రైట్. టీచర్ల ఫోటోలు ప్రదర్శించాలి. స్కూళ్లలో వారి వివరాలు కూడా వెల్లడించాలి. ఆఫీసులో లేదా బడి ఆవరణలో కనిపించాలి. పాఠశాల విద్యాశాఖ సర్క్యులర్ జారీ చేసింది. నకిలీ టీచర్ల సమస్యకు పరిష్కారంగానే మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి అంట. గట్టిగా మంచులో మంటలు. మోహన్ బాబు ఇంట్లో నిమిషానికో పరిణామం, అనూహ్య మలుపులు. పోలీసులకు ఫిర్యాదులు. పాడి షరీఫ్ స్టేషన్కు వెళ్లిన మంచు మనోజ్. చిన్న కొడుకు నుంచి నాకు రక్షణ కల్పించండి. రాచకొండ సిపిని అభ్యర్థించిన మోహన్ బాబు. బౌన్సర్లతో నిండిపోయిన జల్పల్లి నివాసం అంటాం. బౌన్సర్లతో నిండిపోయింది. పంచాదని అంటున్నారు. అదే మరి. ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మంచు లాంటి ఇంట్లో మంటలేందని. ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా 3 ఏళ్ల కాలానికి నియామకం, రేపు బాధ్యతల స్వీకరణ. రూపాయి డమాల్. ఒక్కరోజే 20 పైసలు పత్రం అయిపోయిందట రూపాయి. చెన్నమనేని జర్మనీ పౌరుడే. రమేష్ భారత పౌరసత్వం రద్దు సవవే. కేంద్ర హోంశాఖ నిర్ణయం సరైందే. హైకోర్టు జర్మనీ పౌరసత్వాన్ని దాచినందుకు 30 లక్షల ఫైన్, అందులో 25 లక్షలు ఆది శ్రీనివాస్ చెల్లించాలి. 15 ఏళ్లుగా కోర్టు సమయం వృధా చేశారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇగో ఇట్లుంటది కేసీఆర్. నువ్వు టికెట్ ఆయన జర్మనీ చదువుకుంటానికి పోయి జర్మనీ ఆమెను పెళ్లి చేసుకుని అక్కడనే పౌరసత్వం తీసుకుని అక్కడనే అట్లా అయిందనమాట కథ. రైట్గా ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. ఉట్టిపడిన తెలంగాణ. ఏటా తల్లి అవతరణ ఉత్సవాలు. తెలంగాణకు పర్వదినం డిసెంబర్ 9. తెలంగాణ తల్లి విగ్రహం అంటే 4 కోట్ల బిడ్డల భావోద్వేగం. వ్యక్తికో కుటుంబానికి పరిమితం కాదు. దురదృష్టవశాత్తు కొంతమందికి నచ్చలే. 60 ఏళ్ల పోరాటంలో ఎందరో అమరులయ్యారు. ఉద్యమ సమయంలో యువత గుండెలపై రాసుకున్న అక్షరాలే టీజీ. వివాదాలకు తావివ్వద్దు, గొప్పగా జరుపుకుందాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి విగ్రహంతో సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 6 దశాబ్దాల పోరాటాన్ని గౌరవించి 4 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చి మన దశాబ్దాల కలను నిజం చేసిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ అని కొనియాడారు. తెలంగాణ ప్రజల తరఫున ఆమెకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ప్రజలతో సోనియా గాంధీది విడదీయలేని అనుబంధం అని పేర్కొన్నారు. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ అవతరణ దినోత్సవం నిర్వహించాలని ప్రకటించారు. తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆయన సోనియా గాంధీ గారిని కొనియాడిగా. 10 ఏళ్లు తెలంగాణ తల్లిపై వివక్ష. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపం. కుటుంబం కోసమే గత సర్కార్ యావ. ప్రజల ఆకాంక్షలపైన నిర్లక్ష్యం. అవినీతి నుంచి అభివృద్ధి వైపు. సర్వం కోల్పోయిన కవులను గుర్తించి గౌరవిద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక అధికారికం. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై కాంగ్రెస్ సర్కార్ జీవో జారీ చేసింది. అవమానించిన, కించపరిచిన నేరమే.
తెలుగులో ఉత్తర్వులు ఇచ్చిన సిఎస్ శాంతికుమారి భవిష్యత్తులోనూ మార్చకుండా చర్యలు తీసుకుంటున్నారు. రైట్గా. తెలంగాణ తల్లి రూపం అద్భుతం. ఇక విగ్రహంలో మా తల్లుడు కనిపిస్తున్నారు. ఇక బైరాన్పల్లి మహిళలు చాకలి ఐలమ్మ కనిపిస్తుంది. అన్ని పార్టీలు అమ్మలాగా భావించాలి. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ను తెలుగు తల్లి ఫ్లైఓవర్ను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మార్చాలి. అమరవీరుల స్తూపాన్ని కూడా ప్రారంభించాలని చెప్పేసి పట్టభద్రుల ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న. రైట్. నిన్న ఏం జరిగిందంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి అమరవీరుల స్తూపం ఇప్పటి వరకు ఓపెన్ కాలేదు. ఎస్, ఎక్క యాదగిరి గారు రూపొందించినట్టు దాన్ని ఇంకా ఓపెనింగ్ చేసుకోవాలి అధికారికంగా. సో ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది, దాన్ని కూడా అధికారికంగా ఓపెన్ చేసి. అసలు యాక్చువల్గా ఏంటంటే అమరవీరుల స్తూపాన్ని మొత్తం కట్ చేసి పడేసి ఇది కొత్త తీసుకురావాలి కేసీఆర్ తీసుకొచ్చిందని చెప్పడానికి ఏం చేసిండు, జ్యోతి పెట్టిండు. ఆ జ్యోతి ఏందో ఎవరికి అర్థమవుతలేదు. అది కోట్లు. మహిళలకు బీమా సఖి యోజన హర్యానాలో ప్రారంభించిన ప్రధాని బీమా లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడుతుందని వ్యాఖ్యలు. మహిళలకు శిక్షణ ఇవ్వనున్న ఎల్ఐసి 3 ఏళ్లలో 2 లక్షల మందికి ఉపాధి లక్ష్యం అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు. జమిలీ బిల్లుకు సై అంట. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్న కేంద్ర సర్కార్ బిల్లును జేపీసీకి పంపే ఛాన్స్. ఇప్పటికే ఆయా పార్టీల ఒపీనియన్స్ సేకరించి కేంద్రానికి రిపోర్ట్ అందజేత ఇటీవల కేబినెట్ ఆమోద ముద్ర. జమిలీ ఎన్నికలు వస్తాయట. మరి 2027 28 ఎప్పుడు తెస్తారా తెలియదు. జమిలీ ఎన్నికలు వస్తాయి, కేంద్రానికి రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ఎస్, ఇక్కడ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు తర్వాత ఇక్కడ పార్లమెంట్ ఎన్నిక అంటే లోక్సభ ఎన్నికలు కూడా ఒకసారి జరుగుతాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలీ బిల్లు పెట్టేందుకు మొగ్గు చూపుతోంది. అందులో భాగంగానే ఎన్డీఏ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే జమిలీ బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపనుందనే ప్రచారం జరుగుతోంది. నిజానికి దేశవ్యాప్తంగా ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని మోదీ సర్కార్ ఎప్పటి నుంచో ఆలోచిస్తుంది. దీనిపై ఎన్డీఏ 2 ప్రభుత్వంలోనే మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలో కమిటీ వేసింది. దేశవ్యాప్తంగా ఆయా పార్టీల అభిప్రాయాలను సేకరించి రిపోర్టును కేంద్రానికి అందించారు. దీనికి ఇటీవలే మోదీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బిల్లు పంపగా ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చించడమే మిగిలి ఉంది. ప్రస్తుత శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జమిలీ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తుందంటే జమిలీ బిల్లు ప్రవేశపెడితే ఎన్నికలు మరి ఏ డేట్ను పెడతారు? మన ఈ వచ్చే ఎన్నికలు జమిలీ ఎన్నికలే జరగబోతున్నాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో పార్లమెంటుతో పాటు అన్ని ఎన్నికలు నిర్వహిస్తారా లేకపోతే అంతకంటే ముందే నిర్వహిస్తారా ఏందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. 5,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. సీఎంతో పాటు సభ్యులంతా హాస్టల్స్ను పరిశీలిస్తారు. ఈ నెలలోనే హాస్టల్లో పర్యటిస్తాం. 10 ఏళ్లలో డైట్ ఛార్జీలు పెంచలే, అధికారంలోకి రాగానే పెంచినాం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆర్ కృష్ణయ్యకు బంపర్ ఆఫర్. బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక. ఏపీ నుంచి ఎంపిక చేసినట్టు బీజేపీ అధికారిక ప్రకటన. మంగళవారం నామినేషన్ వేసే ఛాన్స్. బీసీ సంఘం లీడర్ ఆర్ కృష్ణయ్య మరోసారి బంపర్ ఆఫర్ కొట్టేశారు. గతంలో వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కృష్ణ ఎన్నికయ్యారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం వైసీపీ రాజ్యసభ సభ్యత్వాన్ని రాజీనామా చేశారు. అయితే తాజాగా బీజేపీ అదే పదవిని కట్టబెట్టింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఆర్ కృష్ణని ఎంపిక చేసినట్టు బీజేపీ ప్రకటించింది. అయితే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజకీయాలు చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ మంచి పరిణామమే. నిజంగా కూడా ఒకవేళ బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము అంటే దేంట్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలా, చట్టసభలో 50% సీలింగ్ ఎత్తేయాలా, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలా, ఇవి చేయరు. మంచిదే. మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించలేం. బెంగాల్లో 77 కులాలకు ఓబీసీ హోదా చట్ట విరుద్ధమంటూ తిరస్కరించిన హైకోర్టు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం మత ఆధారంగా రిజర్వేషన్లు ఉండొద్దన్న సుప్రీం. తదుపరి విచారణ జనవరి 7కు వాయిదా. ఇక చెన్నమనేని జర్మనీ పౌరుడేనంట. మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇక కోర్టును తప్పుదో పట్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నమనేని రివ్యూ పిటిషన్ డిస్మిస్ చేసింది. 30 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. రైట్, అది చెన్నమనేని వార్త. అయితే ఇక ఒకసారి దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. జయ జయ హే తెలంగాణ తల్లి. సెక్రటేరియట్లో 17 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ. అట్టహాసంగా కొనసాగిన వేడుకలు. పాల్గొన్న సీఎం, మంత్రులు, ప్రముఖులు, పెద్ద ఎత్తున హాజరైన మహిళలు, ప్రజలు. రాష్ట్రం నలుమూల నుంచి భారీగా రాక. పథకాలను వివరిస్తూ డ్రోన్ షో. ఆకట్టుకున్న ఫైర్ క్రాకర్స్. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. రాష్ట్రాన్ని సాధించుకున్నది ఒక్కరి కోసం కాదు, ఒక కుటుంబం కోసం, ఒక పార్టీ కోసమో కాదు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు కొందరు నిర్లక్ష్యం చేశారు. రాష్ట్ర గీతం లేకుండానే 10 సంవత్సరాలు గడిపారు. ప్రస్తుతం సంక్షోభం నుంచి సంక్షేమం వైపు అడుగులు. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు. 9 మంది కవులు, కళాకారులకు ₹1 నగదు, 300 గజాల స్థలం. విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసిండు. మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ప్రతిష్ఠించలేరు, కానీ మేము ఇప్పుడు ప్రతిష్ఠ చేస్తున్నాం అని చెప్పేసి భట్టి విక్రమార్క. 10 ఏళ్ల వివక్షలో నేను తెలంగాణ తల్లి అంటూ ప్రత్యేక కథనాన్ని దిశలో చూడొచ్చు. ఇక వచ్చే నెల నుంచి కార్ల ధరలు పెంపంట మారుతుంది. ఏం కంగారు పడకూరి. ప్రతి డిసెంబర్లో కార్ల కంపెనీలు చెప్పే టాపిక్ ఇది. అంతే. ఎందుకంటే ఇప్పుడు అయితే 2024 మోడల్ కదా, ఇవి జల్దీ నమ్మాలంటే వచ్చే నెల పెరుగుతాయనగానే ఈ నెల కొంటారని చెప్పి చెప్తా ఉంటే ప్రతి ఏడాది వచ్చే డైలాగే అది. అంతే.
ఇక మారుతి నుంచి బెంజ్ వరకు అన్ని మోడల్స్ రేట్లు 1 నుంచి 4% పెరిగే అవకాశం ఉందట ఉత్పత్తి వ్యయం వల్లే అని కంపెనీలు చెప్తున్నాయి. ఉత్పత్తి వ్యయం లేదు, ఏం లేదు. ప్రతి డిసెంబర్ లో కొనుగోలు అంతే. పాత స్టాక్ అంతా అయిపోవాలని. అమ్ముకోవడానికి వచ్చేసారి పెరుగుతున్నాయి, ఇప్పుడే కొనుక్కోరు అన్నట్టు. ఏపీ నుంచి రాజ్యసభ కృష్ణ అవకాశం కల్పించిన బీజేపీ బీసీ హక్కుల కోసం పోరాడిన వ్యక్తిగా గుర్తింపు. గతంలో వైసీపీ తరఫున రాజ్యసభకు పార్టీ అధికారం కోల్పోవడంతో రాజీనామా. ఇక నా కొడుకు కోడలతో ప్రాణహాని ఉంది. మంచు మనోజ్ మౌనికపై రాచకొండ సిపికి సినీ నటుడు మోహన్ బాబు ఫిర్యాదు. నాపై 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. నా భార్య పిల్లలకు ప్రాణహాని ఉంది. పాడిశేరి PS లో మంచు మనోజ్ ఫిర్యాదు. తండ్రి కొడుకులు ఫిర్యాదు చేసుకున్నట్ట ఒకరి మీద ఒకరు. అయితే విషయం ఏంటంటే ఇంట్లో కొడుకు కొట్టినని చెప్పలే, అలా తండ్రి కొట్టినని చెప్పలే. ఎంటమైన బోన్సార్లు కొట్టినట్టుగా ఇద్దరు రాసుకొచ్చారు. 4 కోట్ల మంది బిడ్డల భావోద్వేగం. చాకలి ఐలమ్మ సమ్మక్క సారక్కల పోరాటాల స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పన. సాంప్రదాయ కట్టుబొట్టుతో తల్లి నిల్చున్న పీఠం చరిత్రకు దర్పణం. డిసెంబర్ 9 రాష్ట్ర ప్రజల గొప్ప పర్వదినం. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16వ తేదీకి సమావేశాల వాయిదా. 11, 12 తేదీల్లో ఎమ్మెల్యేలకు ఓరియంటేషన్ ప్రోగ్రాం ఉంది. ఇక సభ్యులు ఎవరు నోరు జారొద్దు, ఉందాగా వ్యవహరించాలి. సభకు రాకపోతే ఎమ్మెల్యేలు విఫలం. సిఎల్పి మీటింగ్లో రేవంత్. ఇది విగ్రహం కాదు, ఆత్మగౌరవ ప్రతీక. చరిత్ర ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది. మండలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణ తల్లి రూపం ఇక అధికారికం. జీవో విడుదల చేసిన సిఐ శాంతికుమారి అవమానపరిస్తే ఇక కఠిన చర్యలు. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం. అదానీ రేవంత్ బాయ్ బాయ్. ఇద్దరి ఫోటోలు టీషర్ట్లతో అసెంబ్లీకి వచ్చిందంట. వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతల ప్రయత్నం. ఇక పబ్లిక్ గార్డెన్స్ వద్దనే అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి భవన్కు తరలింపు. అదానితో రేవంత్ చీకటి ఒప్పందం. మీ కమిట్మెంట్ను ప్రశ్నిస్తే తప్పేంటి, తప్పు చేశావు కాబట్టే భయపడుతున్నామని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. ఓసారి మీ మామ పోటువా, మీ మామయ్య తర్వాత ఇట్లా వంగి వంగి దండాలు పెట్టింది. తర్వాత అదాని రేవంత్ రెడ్డి గారు ఇద్దరు సోపతి మీద ఉన్నారట. ఇక్కడ ఎవరు సోపతి ఏందో ఒకసారి చూద్దాం, మీకు కూడా అర్థం కావాలా ప్రజలకు కూడా. ఎవరితో సోపతి ఉన్నారా సార్? వీళ్ళెవరు? కేసీఆర్ కాదా? ఇగో మంచిగా కూర్చొని ముచ్చట పెడతలేడు కేసీఆర్ తోటి. చూసుకో ఎవరితో ఎవరు సోపతున్నారు. ఇగో ఈకలు పక్క పక్కలు చూడు. కేటీ రామారావు కూడా ఉన్నాడు. ఇంకా కేటీ రామారావు లేడా? అదాని విమానంలో ఎక్కిపోతా ఉంటాడు కేసీఆర్ గారు. ఎవరితోటి ఎవరు సోపతులు ఉన్నారు? సేమ్ ఇది ఆ ఫోటో లెక్కలేదు. ఇది ఏది అదే నిజాం ఇట్లా వంగుతారు చూడు. ఇగో వీళ్ళు ఎవరు సార్? గీలు ఇది కేటీ రామారావు కాదు. కేటీ రామారావు కాదు. ఈయన ఎవరు? సోపది మీరు బట్టి ఆయనకు భూములు, కంపెనీలు, మన్ను మశాడం అన్నిచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ వాటిని రద్దు చేస్తే మీకు ఇబ్బంది అవుతా ఉందా సారు? దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ నాయన నువ్వే పోతిరి. మీ నాయన నువ్వేనా? విపులమించే సీక్రెట్ సోపతి ఉన్నదా ఎవరికన్నా? ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా ఇక రేపు బాధ్యతల స్వీకరణ. కీలక రంగాల్లో 33 ఏండ్ల అనుభవం ఉందంట. నేటితో మిగిలినున్న శక్తికాంత్ దాస్ పదవీ కాలం. ఇక చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడే స్పష్టం చేసిన హైకోర్టు. ఫేక్ డాక్యుమెంట్ సమర్పించడంపై ఆగ్రహం. 30 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చిందట కోర్టు. ఇక సిరియాపై అమెరికా వైమానిక దాడులు. ఉగ్రముప్పు వల్లే అటాక్ అంట. ఇక ఐసిస్ శిబిరాలు కార్యవర్గంపై విరుచుకుపడిన దళాలు అధికారికంగా ప్రకటించిన ప్రెసిడెంట్ బైడెన్. రైట్, ఇది దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారిగా సూర్య పత్రికలో ఉన్నటువంటి బీసీ పత్రిక సూర్యలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ. 4 కోట్ల జనవాహిని ప్రతిరూపం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. విగ్రహ రూపకర్త శిల్పులకు ప్రభుత్వం సన్మానం. కళాకారుల కోటి ఆర్థిక సాయం. ఫ్యూచర్ సిటీలో ఇంటి స్థలం. కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొన్న ప్రజానికం. ఇక టెక్ డేటా శతాబ్దం ఇది. 10 ఏళ్లలో దేశం ఎన్నో విషయాల్లో గణనీయమైన పురోగతి. ది రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2024లో పాల్గొన్న ప్రధాని రీఫార్మ్స్, పెర్ఫార్మ్స్, ట్రాన్స్ఫార్మ్లతో భారత అభివృద్ధి. వికాస్ బి విరసత్ బి మంత్రిగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ప్రధాని మోడీ అంటా ఉన్నారు. సో ఇక బంగ్లాదేశ్లో మైనారిటీల భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉందంట. ఆర్బీఐ కొత్త గవర్నర్గా సంజయ్ మల్హోత్రా. రేపటితో ముగియనున్న శక్తికాంత్ దాస్ పదవీ కాలం. రైట్, ఇక నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. 200 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్. 58 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ. 2% పైగా నష్టపోయిన ఎల్ఎన్టీ షేర్ విలువ. అసద్కు రష్యా రాజకీయ ఆశ్రయం కల్పించింది సిరియా అధ్యక్షుడికి, మాజీ అధ్యక్షుడు.
ఇక శ్రామిక జీవనానికి ప్రతీక తెలంగాణ తల్లి. అసలు సిసలైన తెలంగాణ తల్లి ఆవిష్కరించిన కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో మంత్రి సీతక్క మాట్లాడింది. ఇక సోనియా గాంధీ బర్త్డే వేడుకలు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నిర్వహించండి అని చెప్పి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ విజ్ఞప్తి చేసిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర. విజయసాయిరెడ్డిపై కేసులు నమోదు చేస్తాను, తప్పులు బయటపడుతున్నాయని ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్న అంతా స్థాయి వయసు మర్చిపోయి మాట్లాడుతున్నారని మండిపాటు, పద్ధతిగా మాట్లాడాలని హితవు. ఇక విశ్వాస పరీక్షలో నెగ్గిన ఫడ్నవీస్ సర్కార్ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన 3 పార్టీల ఎమ్మెల్యేలు 237 మంది ఎమ్మెల్యేలు విశ్వాస తీర్మానానికి మద్దతు పలికారు. మూజువాని ఓటుతో తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. పవన్ కళ్యాణ్ ను చంపేస్తాం, డిప్యూటీ సీఎం కు బెదిరింపు కాల్, సగంతకుడి నుంచి ఫోన్, రంగంలోకి దిగిన పోలీసులు ఆల్రెడీ వాళ్ళని అరెస్ట్ కూడా చేసినట్ట. ఏపీలో కొత్త రైల్వే లైన్లు విజయవాడ నుంచి సికింద్రాబాద్ 3 గంటల 30 నిమిషాలు భూసేకరణ ప్రయత్నాలు చేస్తా ఉన్నారట. ఇక కోర్టు బోన్లో నేతన్యాహు తొలిసారి న్యాయస్థాన ధర్మాసనం ముందు హాజరు కానున్న ఇజ్రాయెల్ ప్రధాని. ఇప్పటికే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్, మోసం, నమ్మక ద్రోహం, యుద్ధ నేరాలపై వేర్వేరు అభియోగాలు నమోదైనాయట. బలపడుతున్న అల్పపీడనం 4 రోజుల పాటు వర్షాలుంటాయంట. కలెక్టరేట్లకు ఆదేశాలు జారీ చేసిండ్రు. రైట్, అసెంబ్లీకి హాజరు కాని కేసీఆర్ సార్ ఇంకా బలమైన ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారేమో అని చెప్పి అంటా ఉన్నారు. అయితే మిత్రులారా, ఇది సూర్య పత్రిక అనేకమైనటువంటి అంటే ఈ అప్పర్ క్యాస్ట్ పేపర్లు దీన్ని తొక్కాలని ప్రయత్నం చేసినాయి. ఇప్పటికి కూడా సూర్య పత్రిక చాలా సజావుగా వెలువడతా ఉంది, అనేక ఎడిషన్లతో వెలువడతా ఉంది. ఇది బీసీ బిడ్డ తీసుకొచ్చినటువంటి పత్రిక. ఈ పత్రికను బీసీలంతా ఆదరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. ఎడిటోరియల్స్ చాలా బాగుంటాయి ఎడిటోర్స్ కూడా. ఇక మిగతా వార్తలు, గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయలేమని చెప్పి కోర్టు చెప్పింది పల్లవి దినపత్రికలో.